ఆనంద్ బ్రో, బేబీ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి ఈ ఫిలిం మీద. అండ్ నాకు మీ దగ్గర నుంచి ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగా నచ్చింది. స్టార్టింగ్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ దగ్గర నుంచి మీరే యూట్యూబ్ కింద కామెంట్ పెడుతున్నారు స్క్రిప్ట్ సెలెక్షన్. బేసిక్గా అందరూ మీ నుంచి ఫస్ట్ మీ గురించి మాట్లాడే మాట అదే అన్న. సినిమా దగ్గర నుంచి యూనిక్గా ప్రతి స్క్రిప్ట్లో ఒక ఏమంటే రాగా తీయడం, ఆ సినిమాలంతా మన లైఫ్లో ఏం జరుగుతుందో అలాంటి సబ్జెక్ట్స్ అన్ని ఎంచుకుని తీయడం, అది మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఎలా ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా ఎలా చేస్తారు? పర్టికులర్లీ అంటే ఏమేం పాయింట్స్, ఎక్కువ కీ పాయింట్స్ ఏం తీసుకుని ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే కథ వినేటప్పుడు మనకు అర్థమైపోతుంది కదా కథలో ఏంటి అసలు కాన్ఫ్లిక్ట్ ఏంది. ఇప్పుడు కామెడీ థ్రిల్లర్ అంటున్నాం, కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నాం, దాని తగ్గట్టు ఉందా అసలు ఆ బీట్స్ అనేవి ఉన్నావా, ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉన్నాయా అనేది చూస్తాం. అండ్ న్యాచురలీ ఇప్పుడు ఈ సినిమాకి అయితే పర్టికులర్లీ నాకు గుర్తుంది, మనోడు ఉదయ్ నరేట్ చేస్తుంటే నాకు ఎంజాయ్ చేసిన, అసలు నవ్వుతూనే ఉన్నా నరేషన్లో. సో అట్లా ట్రాన్స్లేట్ అయితే థియేటర్లో ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనే నమ్మకంతో ఇమ్మీడియట్లీ ఎస్ అని చెప్పేస్తాం అంతే. దాని తర్వాత మెల్ల ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడు ఇది ఇలా చేస్తే బెటర్, ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బెటర్ అని పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిగర్ అవుట్ చేస్తాం. అండ్ ఒక సినిమాకి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఏ విధంగా అయినా ఏదైనా సీన్స్ చేంజ్ చేయాలన్నా, సీన్ డైలాగ్స్ చేంజ్ చేయాలన్నా, రెండు ప్రీ ప్రొడక్షన్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ కూర్చోవడం అయినా, రైటింగ్ వైపు అయితే అసలు టాలెంట్ లేదు నాకు. జస్ట్ సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటా, ఈ సీన్ ఎట్లా కవరేజ్ చేస్తే బాగుంటుంది. అండ్ దెన్ యాక్టర్స్ కాస్టింగ్ విషయంలో కొంచెం యాక్టివ్ రోల్, అంటే డెబ్యూటాంట్ డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా షేర్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క డెసిషన్ నా సలహా తీసుకుంటారు. సో క్వైట్ యాక్టివ్లీ ఫర్ దిస్ ఫిల్మ్, వెరీ యాక్టివ్లీ. అండ్ ఈ జోనర్ కూడా కొత్తే, మీరు ఇప్పుడు చేసిన సినిమా ఈ జోనర్కి, అందుకనే ఒప్పుకున్నా. ఎలా అనిపించింది ఈ జోనర్లో ఇంత కామెడీగా చేసుకుంటూ వెళ్ళడం ఈ సినిమాలో? అంటే స్టార్టింగ్లో కొంచెం భయపడుతుండే నేను. అండ్ సీనియర్తో ర్క్ చేయడం, చాలా సీనియర్, ఆయన హెల్ప్ తీసుకున్నా చాలా. ఓకే, నవ్వుతురు కానీ నిజంగా హెల్ప్ తీసుకున్నా. ఇంకా చెప్పండి. ఓకే, సో మనోడు అంటే బేసిక్లీ హిజ్ కామెడిక్ సెన్స్ అనే చాలా డిఫరెంట్ ఉంటుంది, కామిక్ సెన్స్ వెరీ డిఫరెంట్ ఉంటుంది. అది పట్టుకొని నాది పెద్ద పంచ్లు త్రో చేయటం అనేది ఉండదు సినిమాలో. న్యాచురలీ క్యారెక్టర్ బిహేవియర్ ఒకటి పిక్ చేయాలి కదా, ఒక ట్రేట్స్ అన్ని పిక్ చేయాలి కదా, అవన్నీ డైరెక్టర్తో కూర్చొని అవన్నీ చాలా రోజులు ఫిగర్ అవుట్ చేస్తుండే మేము. వర్క్షాప్స్ నాది వింది ఉదయం మేము చాలా పెట్టుకొని కూర్చొని డిసైడ్ చేస్తుండే. అండ్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ ఈవెన్చువలీ. అండ్ ఎంజాయ్ చేసిన, మంచి మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఆఫ్ మైండ్, మంచి ఫ్రీడమ్ దొరికింది. చూద్దాం ఎట్లయితే. అండ్ ఈ బేబీకి ముందు బేబీకి తర్వాత ఎలా ఉంది లైఫ్? ఎట్లా బేబీకి ముందు బేబీకి తర్వాత? అదే చెప్తున్నా. ఏ విధంగా అంటే ఒక సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత సినిమా ఆఫర్స్ రావడము, లేదంటే అంటే అంతకుముందు వరకు ఆనంద్ దేవరకొండ అంటే ఒక విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్, అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫ్టర్ బేబీ చూసిన తర్వాత మీకంటూ సెల్ఫ్ రికగ్నైజేషన్ వచ్చింది యాక్టర్గా, ఎలా అనిపిస్తుంది దాన్ని? గుడ్, ఆఫ్ కోర్స్ వెరీ గుడ్. మంచి 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 స్టోరీస్ వస్తున్నాయి, యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వచ్చినాయి. అది ఆల్రెడీ 3 సైన్ చేసిన దీని తర్వాత డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ సాయిరా చేసాను. ఐఎమ్ డూయింగ్ 1 more విత్ మిడిల్ క్లాస్ మెల్డీస్ డైరెక్టర్ తోటి ఒకటి చేస్తున్నా. సో సమ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయితే, అండ్ ఆల్ డిఫరెంట్ జానర్స్. అంటే లవ్ స్టోరీ ఎంచుకున్నా దాంట్లో ఒక కొత్త పాయింట్, కొత్త ప్రజెంటేషన్ ఉండేలా చూస్తున్నా. అండ్ అప్పుడు కూడా మీరు ఇట్లనే అంటారు అని అనుకుంటున్నా, స్క్రిప్ట్ సెలెక్షన్ అరే బాగుంటుంది కదా అనేది అప్పుడు కూడా అంటారు అని అనుకుంటున్నా. మంచిగా ఉంది. లవ్ స్టోరీసే, దీని తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ. ఇంకొక లవ్ స్టోరీ చేస్తున్నా, బట్ వెరీ డిఫరెంట్. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ జస్ట్. సో మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ ఎప్పుడు, ఆ జోనర్ ఎప్పుడు టచ్ చేయబోతున్నారని? ఐ డోంట్ నో. అది అర్జున్ రెడ్డి లాంటి ఫిలిం, అర్జున్ రెడ్డి మాస్ జానరేనా? కాదు, అర్జున్ రెడ్డి లాంటి ఫిలిం కూడా ఎప్పుడు వస్తుంది అని. బేబీ చేసినా కదా. అర్జున్ రెడ్డి లాంటి రొమాంటిక్ ఫిలిం, కైండ్ ఆఫ్ రొమాన్స్ ఆ సినిమాలో ఉండేలాగా. అంటే ఒకటి డ్యూయట్ అని చేస్తున్నా, అది ఒక కొత్త డైరెక్టర్ మిథున్ కృష్ణన్ అని. అది కొంచెం రాగా వెరీ గుడ్ లవ్ స్టోరీ అది.
దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళతోటి ఇంకో లవ్ స్టోరీ చేస్తున్నా. నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా అర్జున్ రెడ్డి లాగా ఒక లవ్ స్టోరీ చేయాలి అనేది ఎప్పుడు అనుకోలేదు. అలాంటివి నాకు పెద్దగా రాలేదు కూడా. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సారీ, ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ మీ సైడ్ నుంచి. మేబీ. ఓకే, యా. ఏమో బ్రో, ఎలా ఉన్నావు బ్రో? బాగున్నా, రోజు కలుస్తూ ఉంటాం కదా. రోజు అప్పుడప్పుడు అంటే కలుస్తాం. మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట, ధనుష్ నేను. అవును, అంటే రోజు అంటే డైలీ ఏం కలవము, జస్ట్ అప్పుడప్పుడు వీక్లీ ఆర్ మంత్లీ. కానీ ఎప్పుడు కలిసినా వర్షం పడుతుంది. రే ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వరా, రోజా వీక్లీయా మంత్లీయా? మాకు మంత్లీ కలిసినా రోజు కలిసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అలాంటి. అలాంటి చాలా స్ట్రాంగ్ వర్షం లింక్ ఫ్రెండ్షిప్. నీకు ఏదైతే బెస్ట్? ఆయన ఆఫ్టర్ 6 వచ్చినా ఏం చేయడు, అదే ప్రాబ్లం. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. మందు మంచోడిని కదా నేను. అవును అవును, ఓన్లీ ఇంటర్వ్యూ మధ్యలో చెప్పావు బ్రో మంచోడు అని. సో ఎలా అనిపిస్తుంది గంగం గణేష్లో ఒక ఫుల్ లెంత్ ఒక రోల్ చేయడం ఎలా అనిపిస్తుంది బ్రో? సూపర్, నాకైతే ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని ఎగ్జైట్గా ఉన్నా. డేట్ పెట్టారు కదా. అదే దాని గురించే, ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందా దాని గురించి. ఎవరైనా దాని గురించి వెయిట్ చేస్తారు కదా, ఒక ఛాన్స్, ఒక సక్సెస్, దాని నుంచి వెళ్ళాలని. అలా నాకు ఇది అవుతుందేమోనని. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? త్రూ ఆడిషనే. నాకు ఒకరోజు ఫోన్ చేసి ఆడిషన్ ఉంది ఇలా ఒక సినిమాలో అంటే వెళ్ళి ఆడిషనే ఇచ్చా. ఆనంద్ గారు హీరో అని చెప్పేసి అన్నారు. అలా అని చెప్పేసి వెళ్ళి ఇచ్చా అనమాట. చెప్పే కదా నీకు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా అయిందని. వాళ్ళకి చెప్పలేదు, బాగా చెప్పలేదు కదా. అదే ఆడిషన్కే పిలిచారు, వెళ్ళాను, ఇచ్చాను. ఫస్ట్ టైం ఉదయ్ గారికి అంటే కొంచెం అనుకున్నంత ఎనర్జీగా, మనకు తెలుసు కదా అంటే కెమెరా ముందు అయితే చేసేస్తాం కానీ ఆడిషన్ అనగానే చిన్న ఫియర్ ఉంటుంది కదా. నేను అలాగే చేశాను, భయపడతా చేశాను. బట్ ఉదయానికి అది నచ్చలేదు. మళ్ళీ ఒకసారి చేయి అలా ఒక 5-6 సార్లు చేయించుకున్నారు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు చేయించుకొని నేను సెట్ అవుతానా లేదా అని ఆలోచించుకొని దాని తర్వాత ఆడిషన్ చేసిన 1 మంత్ తర్వాత మీరు సెలెక్ట్ దీనికి అని చెప్పేసి ఫోన్ చేశారు. దాని తర్వాత అన్నను కలవటం, అన్నతో క్లోజ్ అవటం అలా. అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే త్రూ అవుట్ క్యారెక్టర్ హీరోయిన్ కన్నా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఈ సినిమాలో. మీ ఇద్దరు లవర్స్లా ఉంటాం అనమాట సినిమా మొత్తం. నిజంగా అలాగే ఉంటుంది, అంతా ఉండాలి దీనిలో. సో దాని గురించి ముందు నుంచే అన్నతో ఆ భయం ఎంతైనా ఉంటుంది కదా, ముందు నుంచే ఏంటి ఆ భయం లేకుండా అది మూవ్ అవటానికి ముందే కలవటం, చిన్నగా అలా మీట్ అవ్వటం అలాంటివి ఉండే చిన్న డేట్స్ విషయంలో. ఓకే ఓకే, ఆనంద్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ అబ్బా. నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అన్నతో మళ్ళీ చేయాలనే కోరిక ఉంది నాకు. అంటే ఇంకా మంచి సినిమాలు అన్న పక్కన చేయాలి అనే కోరిక అయితే ఉంది నాకు. యాక్చువల్లీ కాంబినేషన్ ఏదన్నా వర్కౌట్ అయ్యింది అంటే ఆ కాంబినేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో కూడా వర్కౌట్ చేస్తారు. అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అది కుదిరింది, నాకు ఆనంద్ అన్నకు కూడా కుదిరింది. అంటే నేను ఏదైనా చెప్పినా దానికి చాలా వాల్యూ ఇస్తారు ఆనంద్ అన్న. అంటే నేననే కాదు ఎవరైనా ఇది ఇలా చేద్దాం అని అంటే దానికి చాలా వాల్యూ ఇస్తారు. ఇది చెప్పింది మనం ఏమి వినాలి అలా అస్సలు ఉండదు. ఎవరు చెప్పిందైనా తీసుకుంటారు, ఓకే చేద్దాం అని అంటారు. అది బాగుంటుంది అన్నలో. అండ్ ఆ ఫ్రీడమ్ ఇస్తారు ఎదుటి వాళ్ళకి. ఆ ఫ్రీడమ్ ఇస్తేనే కదా భయపడకుండా చేసేది. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ఆనందాన్ని ఇప్పుడు ఇది ఇలాంటి పని చేస్తే ఏమన్నా అనుకుంటాడేమో, ఇది చేస్తే ఏమన్నా అనుకుంటాడేమో, అలాంటివి ఏమి ఉండదు అనమాట. సరే చేయరా, వర్కౌట్ అయితే చేయరా, చేద్దాం అని అంటాడు. ఈవెన్ కామెడీ సీన్స్లో ఏంలో అయినా అన్న అడుగుతాడు, అరే ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అయితే చేద్దాం, లేదంటే మళ్ళీ చేద్దాం, ఉదయ్కి చెప్పి మళ్ళీ చేద్దాం అని అలా అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మనం జబర్దస్త్ అవి చేస్తాం కదా, మనకు చిన్న నాలెడ్జ్ ఉంటుంది కదా, అన్న ఈ పంచి పేలుతుంది ఇది పేలట్లేదని. అలా అది ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫుటేజ్ చూపించి మరీ అడిగాడు, రా ఈ సీన్ మనం అనుకున్నట్టు వచ్చిందా, ఆ ఎనర్జీ కనపడుతుందా అని. అన్న వర్కౌట్ అయిందన్న అంటే ఓకే, లేదు అన్న మళ్ళీ చేద్దాం అన్నా కూడా ఓకే అని మళ్ళీ చేయించేవాళ్ళు. సో అంత ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్కి, పక్క వాళ్ళు ఉన్న వాళ్ళకి. సో సూపర్. నేను ఎన్ని సినిమాలన్నా ఫ్రీగా చేసేస్తాను అన్న కోసం. ఫ్రీగా రికార్డ్ అవుతుంది.